హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఎప్పుడు ఒకేలా కాకుండా ఒక యూనిక్గా కొత్తగా ఏదైనా వెరైటీ చేసుకునేలాగా ఈరోజు నేను ఒక రెగ్యులర్లా కాకుండా డిఫరెంట్గా చికెన్ అయితే కర్రీ చూద్దాం అనుకుంటున్నాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మనకి ఇవన్నమాట: చాప్డ్ ఆనియన్స్, చాప్డ్ టొమాటోస్, చాప్డ్ కుకుంబర్ అండ్ గ్రీన్ చిల్లీస్. సో కర్రీ అయితే చాలా చాలా యూనిక్గా టేస్టీగా ఉంటుంది. చికెన్ దోసకాయ కర్రీ ఇది అసలు చాలా టేస్టీగా అండ్ ఎప్పుడు మనం మటన్ అండ్ దోసకాయ చేసుకోవటం విన్నాం, కానీ దోసకాయ విత్ చికెన్ అయితే చాలామంది చెయ్యరు అనమాట. సో ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. దీని టేస్ట్ కూడా చాలా యూనిక్గా ఉంటుంది. చాలా 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 టేస్టీగా ఉంటుంది అనమాట. దీని ప్రాసెస్ అయితే మనం ఒకసారి చూసేద్దాము. ముందుగా ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఒక 5 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని తాలింపు గింజలు, టర్మరిక్ అండ్ చాప్డ్ ఆనియన్స్ యాడ్ చేసేసుకొని దీని మొత్తాన్ని ఈ విధంగా ఒకసారి ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు దీనిలోనే కొద్దిగా కరివేపాకు, మనం ముందుగా కడిగి శుభ్రంగా ఉంచుకున్న చికెన్ను యాడ్ చేసుకొని దీని మొత్తాన్ని ఈ విధంగా ఒకసారి కలుపుకుందాము. ఇదైతే చాలా చాలా టేస్టీగా, చాలా చపాతీలోకి కూడా తీసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. ఇది ఒక 5 మినిట్స్ కుక్ అయ్యేలాగా ఇలా లిడ్ పెట్టుకుందాము. ఒకసారి లిడ్ ఓపెన్ చేసి చూస్తే ఈ విధంగా వాటరింగ్ అయితే మొత్తం వచ్చేసి ఉంటుంది. దీంట్లో ఇప్పుడు కట్ చేసుకున్న ఒక 1 టమోటో యాడ్ చేసుకొని దీంట్లో 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా అండ్ 1 టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసేసుకుందాము. దీంట్లోనే 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకుందాము. రెడ్ చిల్లీ పౌడర్ మీ రిక్వైర్కి తగ్గట్టు ఎవరు ఎంత కారం తింటారో అంత అయితే యాడ్ చేసుకోవచ్చు. కానీ చికెన్లో కొంచెం ఆయిల్ అండ్ స్పైసీగా ఉంటేనే కొంచెం టేస్టీగా ఉంటుంది నాన్ వెజ్. సో ఇందులోనే ఇప్పుడు మనం చాప్ చేసుకున్న దోసకాయ ముక్కలు కూడా యాడ్ చేసుకొని దీని మొత్తాన్ని ఒకసారి ఈ విధంగా అయితే కలిపేసుకుందాం. దీన్ని ఒక 10 మినిట్స్ అయితే బాయిల్ అవనిద్దాము, దోసకాయ కుక్ అయినంత వరకు. సో ఒకసారి లిడ్ ఓపెన్ చేసి చూద్దాము. సో ఆయిల్ మొత్తం ఇలా ఎక్సెస్ ఆయిల్ రిమూవ్ అయింది కదా. ఈ టైంలో కొద్దిగా వాటర్ ఇచ్చేసుకుంటే ఇక మళ్ళీ మొత్తం ఒకసారి కలుపుకొని దీన్ని మళ్ళీ ఒక 5 మినిట్స్ అయితే మనం కుక్ అవనిద్దాము. సో మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. దీనిపైన కొద్దిగా కొత్తిమీర అయితే యాడ్ చేసుకుందాం. నేను కొత్తిమీర ఎప్పుడంటే అప్పుడు మనకి దొరకదు కాబట్టి డ్రై చేసుకొని ఇలా ఒక బాక్స్లో స్టోర్ చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ విధంగా అయితే స్ప్రింక్లింగ్ చేసేసుకుంటానమాట. సో ఈ విధంగా ఇది మొత్తం ఒకసారి కలిపేసుకుందాం. దీనిలోనే ఒక రెమ్మ కరివేపాకు ఫైనల్గా యాడ్ చేసేసుకుందాము. సో యాడ్ అయిపోయింది. దీన్ని ఒకసారి కలుపుకొని మన గ్యాస్ స్టవ్ కట్టేసుకుందాం. సో మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగుందో కర్రీ. ఒకసారి మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో చెప్పండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి న్యూ అప్డేట్స్ ఎన్నో అప్లోడ్ చేస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.